నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఈ రోజుల్లో మనం ఎక్కువగా వినే నేరాల్లో ఒకటి ఆన్లైన్ స్కామ్ ఫోన్లో ప్రేమ పేరుతో మోసం చేయడం పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి డబ్బులు దోచుకోవడం సోషల్ మీడియా ద్వారా నమ్మకం సంపాదించి లక్షల రూపాయలు కాజేయడం వంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి కానీ ఈ స్కామ్ల వెనుక ఎంత పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ పనిచేస్తుందో చాలా మందికి తెలియదు తాజాగా కేరళకు చెందిన సఫీర్ మహ్మద్ కూరిమన్నిల్ అనే యువకుడి కథ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అతడిని మయన్మార్ కు తీసుకువెళ్లిన మానవ అక్రమ రవాణా ముఠ అతడిని ఒక అత్యాధునిక ఏఐ ఆధారిత స్కామ్ సెంటర్ లో బంధించి పని చేయించింది అక్కడ అతనికి తన అసలు పేరుతో జీవించే అవకాశం లేదు అతడికి ఎల్లా అనే 28 ఏళ్ల సింగపూర్ యువతి గుర్తింపునిచ్చి ప్రపంచంలోని వేలాది మందిని ప్రేమలో పడేసి డబ్బులు మోసం చేసే పని అప్పగించారు ప్రతి బాధితుడిని 4 రోజుల్లో ప్రేమలో పడేయాలని కఠినమైన టార్గెట్ పెట్టేవారు ఒకేసారి 100 మందికి పైగా వ్యక్తులతో చాట్ చేయాల్సి వచ్చేది అతడు కాస్త నెమ్మదిగా పనిచేసినా లేదా ఆదేశాలను పాటించకపోయినా పర్యవేక్షకులు విద్యుత్ బటన్లతో బెదిరించేవారని అతడు వెల్లడించాడు ఇది కేవలం ఒక వ్యక్తి అనుభవం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువకులు ఇలాంటి మోసాలకు బలై మయన్మార్ కంబోడియా లావోస్ వంటి దేశాల్లోని స్కామ్ కేంద్రాల్లో బలవంతంగా పనిచేస్తున్నారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా వాట్సాప్ టెలిగ్రామ్ల ద్వారా ప్రకటనలు ఇచ్చి యువతను ఆకర్షిస్తారు అధిక జీతం ఉచిత వీసా విమాన టికెట్ మంచి వసతి వంటి హామీలతో విదేశాలకు పంపిస్తారు అక్కడికి చేరుకున్న తర్వాత వారి పాస్పోర్ట్లు లాక్కొని బయటకు వెళ్లకుండా బంధిస్తారు ఉద్యోగం వదిలి వెళ్లాలంటే భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలంటూ బెదిరిస్తారు కొందరిని కొడతారు మరికొందరిని చిత్రహింసలకు గురి చేస్తారు ఈ స్కామ్ కేంద్రాలు సాధారణ కాల్ సెంటర్లా కనిపించినా లోపల జరిగేది పూర్తిగా అంతర్జాతీయ సైబర్ నేరాలే ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన వ్యక్తుల వివరాలను సేకరించి వారి వయస్సు వృత్తి అభిరుచులు సోషల్ మీడియా పోస్టులు కుటుంబ పరిస్థితి వంటి సమాచారాన్ని ప్రత్యేక డేటాబేస్లలో నిల్వ చేస్తారు తర్వాత ఏఐ సహాయంతో ప్రతి వ్యక్తికి వేర్వేరు కథలు తయారు చేస్తారు ఒంటరిగా ఉన్న వారికి ప్రేమ కథలు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి క్రిప్టో లేదా స్టాక్ మార్కెట్ అవకాశాలు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఉద్యోగ ఆఫర్లు వృద్ధులకు ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు చేస్తారు సఫీర్ బయటకు తీసుకొచ్చిన రికార్డుల ప్రకారం కేవలం ఒక నెలలోనే సుమారు 50,000 మందిని లక్ష్యంగా చేసుకున్నారు ఇరాక్ సైనికులు టర్కీ చెఫ్లు రష్యా ఇంజనీర్లు జర్మనీ కార్మికులు అర్జెంటీనా పోర్ట్ అధికారులు ఇండోనేషియా విద్యార్థులు పోలాండ్ సెక్యూరిటీ గార్డులు జార్జియా రైతులు ఇలా కనీసం 17 దేశాలకు చెందిన ప్రజలు ఈ స్కామ్ల బారిన పడ్డారు గతంలో ఒక వ్యక్తి రోజుకు కొంతమందితో మాత్రమే మాట్లాడగలిగేవాడు ఇప్పుడు ఏఐ టూల్స్ వల్ల ఒకే వ్యక్తి వందలాది నకిలీ ప్రొఫైల్స్ నిర్వహిస్తూ వేలాది మందితో ఒకేసారి సంభాషించగలుగుతున్నాడు చాట్ సందేశాలు ప్రేమ లేఖలు ఫోటోలు వీడియోలు వాయిస్ సందేశాలు కూడా ఏఐ ద్వారానే తయారవుతున్నాయి కొన్నిసార్లు వీడియో కాల్స్ లో కూడా నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్టే కనిపించే డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు బాధితుడు ఎదుటివాడు నిజమైన మనిషే అని పూర్తిగా నమ్మేలా చేస్తారు అమెరికా టెక్నాలజీ కంపెనీలు అభివృద్ధి చేసిన కొన్ని ఏఐ మోడల్స్ ను ఈ ముఠాలు దుర్వినియోగం చేస్తున్నాయని అంతర్జాతీయ దర్యాప్తులో బయటపడింది ఈ ఏఐ వ్యవస్థలు ఒకేసారి వేలాది చాట్లకు సమాధానాలు ఇవ్వగలవు ప్రతి బాధితుడి మనస్తత్వాన్ని విశ్లేషించి ఏ మాట మాట్లాడితే ఎక్కువగా నమ్ముతాడో కూడా సూచిస్తాయి ఎవరు త్వరగా డబ్బు పంపే అవకాశం ఉందో ఎవరు భావోద్వేగాలకు లోనవుతారో ఎవరు ఒంటరిగా ఉంటారో ఏఐ ముందుగానే అంచనా వేస్తుంది అందుకే ఈ స్కామ్లు ఇంత ప్రమాదకరంగా మారాయి అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అంచనా ప్రకారం 2024లో మాత్రమే అమెరికా ప్రజలు సుమారు $200 బిలియన్ వరకు ఆన్లైన్ మోసాల వల్ల నష్టపోయారు ఇది కేవలం నమోదైన కేసుల అంచనా మాత్రమే వాస్తవ నష్టం ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల ఆదాయం కొన్ని చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో చట్టాల అమలు బలహీనంగా ఉండటంతో అక్కడ భారీ స్కామ్ సిటీలు ఏర్పడ్డాయి ఉపగ్రహ ఇంటర్నెట్ అత్యాధునిక సర్వర్లు ప్రైవేట్ నెట్వర్క్లు క్రిప్టో కరెన్సీ చెల్లింపులు వంటి సదుపాయాలతో ఈ నేరాలను నిర్వహిస్తున్నారు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలన్నా లేదా ట్రాక్ చేయాలన్నా చాలా కష్టంగా మారుతోంది ఈ స్కామ్ సెంటర్లలో పనిచేస్తున్న వారిలో చాలా మంది స్వచ్ఛందంగా వెళ్లిన వారు కాదు ఉద్యోగాల పేరుతో మోసపోయి అక్కడ బంధింపబడ్డవారే అందుకే వారిని నేరస్తులుగా కాకుండా మానవ అక్రమ రవాణా బాధితులుగా కూడా పరిగణిస్తున్నారు భారత ప్రభుత్వం సహా అనేక దేశాలు ఇప్పటికే ఇలాంటి స్కామ్ కేంద్రాల నుంచి తమ పౌరులను రక్షించే చర్యలు చేపట్టాయి అయితే సమస్య ఇంకా పూర్తిగా
అదుపులోకి రాలేదు. కాబట్టి విదేశాల్లో ఉద్యోగం పేరుతో వచ్చే ప్రతి చిన్న ఆఫర్ను నమ్మకూడదు. కంపెనీ వివరాలు, వీసా, ఒప్పంద పత్రాలు, అధికారిక రిజిస్ట్రేషన్ అన్నిటిని పూర్తిగా ధృవీకరించుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు ప్రేమ పేరుతో లేదా పెట్టుబడుల పేరుతో డబ్బు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలి. వీడియో కాల్ చేసినా కూడా అది నిజమైన వ్యక్తే అని అనుకోవడం ఇప్పుడు సురక్షితం కాదు. ఏ యుగంలో నకిలీ ముఖాలు, నకిలీ గొంతులు, నకిలీ భావోద్వేగాలు కూడా నిజంగానే కనిపించగలవు. సఫీర్ కథ మనకు ఒక పెద్ద హెచ్చరిక. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తూనే అదే టెక్నాలజీని నేరగాళ్లు ఎంత ప్రమాదకరంగా ఉపయోగిస్తున్నారో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. భవిష్యత్తులో సైబర్ భద్రత అంటే కేవలం పాస్వర్డ్లు మార్చుకోవడం మాత్రమే కాదు, మన భావోద్వేగాలను కూడా రక్షించుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పుడు మోసగాళ్లు మన బ్యాంక్ అకౌంట్ ను మాత్రమే కాదు, మన నమ్మకాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత శక్తివంతంగా మారుతుందో దాన్ని ఉపయోగించే నేరగాళ్ల వ్యూహాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే అవగాహన, జాగ్రత్త, సమాచార ధృవీకరణ అనే 3 ఆయుధాలే ఈ కొత్త తరహా అంతర్జాతీయ సైబర్ మోసాల నుంచి మనల్ని రక్షించగలవు.